శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణం కావలి మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డు నందు స్వచ్ఛాంధ్ర పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 35వ వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక సమస్యలను ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఇబ్బందికరంగా ఉన్న పలు సమస్యలను ఎమ్మెల్యే గుర్తించి తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. పై కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు మరియు సిబ్బంది, కావలి ఆర్డీఓ, కావలి తహసీల్దార్ మరియు రెవెన్యూ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకుడు గుత్తికోట కిషోర్ బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సమస్యలే ఉన్నాయి. వెరీ గుడ్. ఇద్దరు ఆధార్ కార్డు పంపించే బాధ్యత వాళ్ళకి చేస్తే దేవుడు రోడ్డు పెట్టేసి ఇది పారుతుంది, సెలవు లేదు మాకు. పారిస్తుందని చెప్పగానే వచ్చి కొడతారు. చెప్పకూడదు, అబ్బాయికి సెలవు రాలేదు. అట్లా చెప్పాలా, గమ్ముగా చెప్పకూడదు. ఇల్లు ఉంది, నాకు అవి కావాలి ఇవి కావాలని చెప్పాలి. మీకు ఈ ఇంటానికి రోడ్డు వేపిద్దాం, నీ కరెంట్ స్తంభం తొందరగా లేపిస్తా. ఓకే, వసంతో రోడ్డు చేసుకోవాలి. ఓకే అమ్మా, సంతోషం. ఎప్పుడు నవ్వుతూనే ఉండు. అంతే. ఎవరు ఆయన? ఓ కొడుకు. కొడుకు తల్లి దగ్గరే ఉండాలి. ఇదే తిరుగుతాం. మళ్ళీ అయిపోవాలి. నోట్ చేసుకుని ఈ ప్యాచ్ కంప్లీట్ చేసుకుని మనం వేసేటప్పుడు అవునవును సమస్యలు చెప్తారు. నమస్తే తల్లి, బాగున్నారా? తమ్ముడు ఇంట్లో సమస్యలు వద్దులే, ఈదులో సమస్యలు. ఇంట్లో ఉంటే పర్సనల్గా మాట. ఏనా కాలనీ కావాలా? అప్లై చేసావా? చేస్తే వెరిఫికేషన్కి వచ్చారా? అంటే అసలు ఇప్పటిదాకా మీకు 2005 నుంచి స్థలం ఇవ్వలేదా? రేపు స్థలాలు ఇచ్చే లిస్టులో పెడదాం తప్పకుండా. ఓకేనా? ఏం చెప్పి చెత్త వేశారు? బిల్స్ ఇంకా ఇవ్వలేదా? ఓకేమ్మా. అవి కొత్త పెన్షన్స్ అన్ని కూడా మేలో ఇస్తారమ్మా. లోపల డెత్ సర్టిఫికేట్ అన్ని తెచ్చిపెట్టుకున్నారు కదా, తెచ్చిపెట్టుకోండి. ఏదో మీరు ఒక అర్జీ ఇస్తే మాకు గుర్తుంటుంది. రేపు మళ్ళీ మీరు రోడ్డు మీద చెబితే నాకేడ గుర్తుంటుంది. మేము వస్తున్నామంటే ముందుగా మైక్లో అనౌన్స్ చేసి అర్జీ ఇస్తే అది నెంబర్ తీసుకొని పెన్షన్ది రేపు జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ నాయకత్వం. కిషన్ రెడ్డి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ
వర్ధిల్లాలి వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి దగుమాటు సో ఈరోజు ఇంటింటికి ఎమ్మెల్యే అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది మన గవర్నర్ ఎమ్మెల్యే గారు. సో దీనివల్ల ప్రజలందరూ అంటే ప్రభుత్వం అన్నీ కూడా మీ ఇంట్లోకి వచ్చి మీ సమస్యలను తెలుసుకోవడం మొదలుపెట్టారు. సో దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నానండి. దీన్ని ముఖ్యంగా ఎక్కువగానే పబ్లిసిటీ కానీ ఇస్తే మనం ఎక్కువగానే జనాలందరికీ కూడా తెలిస్తే దీన్ని ఎక్కువ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. సో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా చెప్పినట్లయితే ఇక్కడ అధికారులు కూడా వీరితో పాటు ఉంటారు కాబట్టి వెంటనే అక్కడ తేల్చుకోవడం అక్కడనే సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని వాడుకోవాలని కూడా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. కావలి నియోజకవర్గంలోని మన కావలి పట్టణంలో స్వచ్ఛాంధ్ర భాగంగా మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి టౌన్ కూడా క్లీన్గా ఉండాలి, పచ్చదనంగా ఉండాలి, ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. ప్రత్యక్షంగా పరిశీలిస్తే ఈ ప్రాంత సమస్యలు తెలుస్తాయి. వీటి నుంచి మనం ఏ విధంగా దీని సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి బజారు తిరగాలి, గొంతులో ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. ప్రభుత్వ పరంగా, కావలి మున్సిపాలిటీ పరంగా, నా పరంగా ఏవైతే చేయడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిని కూడా పూర్తి చేయాలి. ఈ విధంగా పూర్తి చేసినప్పుడు ప్రజలకి ఆరోగ్యమైనటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఇంటింటికి ఎమ్మెల్యే అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ రోజున 35వ వార్డులో ప్రారంభించడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తవుతున్న తరుణంలో ప్రతి ఇంట ఉండేటువంటి సమస్యలు తెలుసుకోవాలి, అన్నీ పరిష్కరించాలన్న ఆలోచనతో ఈ రోజున ప్రధానంగా ఎక్కడ సిమెంట్ రోడ్లు లేవు, సిమెంట్ రోడ్లు ఉన్నా కూడా డ్యామేజ్ అయినటువంటి రోడ్లు ఏమున్నాయి, ముందు పార్ట్ హోల్స్ అనేటివి కూడా పూర్తి చేయాలి. ఎక్కడ డ్రైనేజ్ లేదు, వాటిని డ్రైనేజీని ఎలా రూపొందించాలి. కరెంటు స్తంభాలు సముద్ర బొడ్డుకు దగ్గరగా ఉన్నందువల్ల నేల మట్టంలో ఉప్పిరిసి స్తంభాలు దెబ్బతింటున్నాయి. ఏదైనా పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇళ్ల మీద పడే పరిస్థితి ఉంది. వాటన్నిటికీ కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలి. డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నారో లేదో తెలుసుకోవాలి. మున్సిపాలిటీ పరంగా కావలి పట్టణంలో మున్సిపాలిటీ పరంగా ఏ సమస్యలు అయితే ప్రజలకి నెరవేర్చాలో వాటన్నిటిని నెరవేర్చే క్రమంలో ఈరోజు ఇంటింట ఎమ్మెల్యే అనేటువంటి కార్యక్రమాన్ని నేను స్వీకారం చుట్టి నేటితో డే బై డే ఒక్కొక్క రోజున ఒక్కొక్క వార్డును సంచరించి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలుసుకొని వాటిని ఇమీడియట్లీ నెల రోజుల లోపల ఏ సమస్యలు అయితే టెంపరీగా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిని పరిష్కారం చేసే దిశగా ఒక్కొక్క వార్డుకి 10 లక్షల రూపాయలు రిజర్వ్ చేసి పెట్టుకొని ఆ 10 లక్షల రూపాయలతో ఈ సింపుల్ వర్క్లన్నీ కూడా పూర్తి చేసి ప్రజలు సుఖంగా జర్నీ చేసేదానికి, తాగే నీరు వాళ్ళ టయానికి అందించేటట్టుగా డ్రైనేజ్ వ్యవస్థని పటిష్టం చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున వైకుంఠపురంలో ఉన్నటువంటి 35వ వార్డులో సంచరిస్తున్నాం. ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి విషయాలకు వచ్చేసరికి చాలామందికి ఇంకా కూడా కాలనీలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఒంటరి మహిళలందరికీ కూడా పెన్షన్లు రాక కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. భర్తలు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళకి పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఇంకా కూడా చాలామందికి పెన్షన్లు రావాల్సిన అవసరం ఉంది. వాటన్నిటినీ కూడా మేము కానీ మున్సిపల్ అధికారులు కానీ సచివాలయ సిబ్బంది కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. వీటిని ప్రభుత్వం నుంచి రిలీజ్ అయిన వెంటనే వీళ్ళందరినీ పిలిచి వీళ్ళందరికీ పెన్షన్లు సమస్యలు, రేషన్ కార్డు సమస్యలు కావచ్చు, పెన్షన్ సమస్యలు కావచ్చు, వీటన్నిటిని పరిష్కరించే దశగా కూడా మేము ముందుకు పోబోతున్నామని కూడా తెలియజేస్తూ కావలి పట్టణ ప్రజలందరికీ మేము తెలియజేసేది, మీరు మా ఆఫీసులకు రావడం కాదు, లేదా ప్రభుత్వ ఆఫీసులకు పోవడం కాదు, ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే ఇంటింటా మీ బజార్లో తిరుగుతున్నారు. మీరందరూ కూడా అర్జీ రూపంలో వ్యక్తిగత విషయాలు, హెల్త్ విషయాలు ఇవి కాదు, ముందు మన ప్రాంతం అభివృద్ధి జరగాలి. ప్రాంతం అభివృద్ధి అంటూ జరిగితే సగం జబ్బులు మనకు తగ్గుతాయి. మనం పీల్చే గాలి, దోమలు వల్లే మనం జబ్బులకు పాలవుతున్నాం. కాబట్టి పరిసరాలను శుభ్రంగా పరచుకునే బాధ్యత మున్సిపాలిటీ తీసుకోవాలి. అందులో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అర్జీల రూపంలో మీరు మాకు అందిస్తే వాటి త్వరితగతిన పరిష్కారం చేసేదానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా, రాజకీయాలకు అతీతంగా
ఎమ్మెల్యేగా నేను 10 నెలల నాడు గెలిచాను, అయిపోయింది రాజకీయాలు. ఈ రోజున కావాల్సింది కావలి అభివృద్ధిలో భాగంగా మేము రాజకీయం అనేది పక్కన పెట్టి మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధం లేకుండా పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. అందరూ ప్రజలు వచ్చి తప్పకుండా మమ్మల్ని కార్యకర్తలు కలవండి, ప్రజలకు మీకు కావాల్సిన పనులన్నీ కూడా చేపించుకోండి అని కూడా ఈ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు అందరూ కూడా పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని దినదినం నిర్వహిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.